అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 6వ తేదీ శుక్రవారం తులారాశి వారి ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. మరి ఇంతకీ జూన్ 6వ తేదీ శుక్రవారం తులారాశి వారిలో జన్మించిన జాతకులకి ఇంటికి ఏ స్త్రీ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆమె ఏమి ఆశించి మీ ఇంటికి రాబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజులలో తులారాశి వారి విషయంలో గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయా, లేకపోతే వ్యతిరేక దిశలు నడుస్తున్నాయా, రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. గ్రహాలలో చంద్రుడిని 7వ గ్రహంగా పరిగణిస్తారు. సప్తగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణపక్ష దశమి నుంచి కృష్ణపక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడిగా ఉంటారు. శుక్లపక్షం పంచమి నుంచి అమావాస్య వరకు క్షీణ చంద్రుడిగా పరిగణిస్తారు. అమావాస్య నుంచి కృష్ణపక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడిగా చెప్తుంటారు. ఇక జ్యోతిష శాస్త్రంలో చెప్పాలి అంటే చంద్రుడు మన మనస్సుకు కారకుడు అవుతాడు. చంద్రుడిని స్త్రీ గ్రహంగా పరిగణిస్తారు. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు అధిపతిగా ఉండడం జరుగుతుంది. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో 3 డిగ్రీల్లో పరమోత్సవ స్థితిలో ఉంటాడు. వృశ్చికంలోని 3 డిగ్రీల వరకు పరమనీచ స్థితిలో ఉంటాడు. సూర్యుడు, బుధుడు చంద్రుడికి మిత్రగ్రహాలు. ఈ యొక్క చంద్రగ్రహానికి శత్రువులు లేరని చెప్పుకోవాలి. ఇక కేతువును నీడగ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష శాస్త్రంలో కేతువు రాహువుతో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహంగా పరిగణించబడుతుంది. కేతువు రాక్షస పాముతో తోకను సూచిస్తారు. కేతువు వ్యక్తిగత జాతకంలోని ఉన్నత స్థానాన్ని బట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. కేతువు రాశి చక్రంలో అపసవ్య దిశలో ఉంటే మేషం నుంచి మీనానికి సంచారం చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కొక్క రాశిలో కేతువు 18 నెలల పాటు ఆ కాలంలో అంటే ఈ 18 నెలల కాలం ఉంటుందన్నమాట. ఇక సహజంగా కేతువు ప్రతికూల ప్రభావాలు కలిగించే నీడ గ్రహంగా చెప్తుంటారు. అటువంటి కేతువు చంద్రుల కలయిక సింహరాశిలో జరుగుతుంది. జూన్ 1వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించాడు. జూన్ 4వ తేదీ వరకు చంద్రుడు సింహరాశిలోనే ఉన్నాడు. ఇక చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించిన వెంటనే సింహరాశిలో ప్రవహించిన చంద్రుడు సంయోగం చెందాడు. చంద్రకేతుల కలయిక వలన తులారాశి వారికి మున్ముందు శుభాలు కలుగుతాయండి. అయితే వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి కేతువు చంద్రుల కలయిక కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈ టైంలో వీరికి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి ప్రాఫిట్స్ వస్తాయి. వ్యాపారంలోని చక్కటి పురోగతి అంటే అభివృద్ధి కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఈ సమయంలో తులారాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ఈ రాశి జాతకులకు లబ్ధి చేకూరే విషయంలో మీకు ఎక్కువ స్థానంలోనే మీరు పెద్ద మొత్తంలో అభివృద్ధిని చూస్తారు. మీకు గతం కంటే ఎక్కువ అవకాశాలు ఈ సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ప్రతి రంగంలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు. పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుతారు. ఇది తులారాశి వారికి శుభాలను ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గ్రహిస్తారు. కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టాల నుంచి బయటపడతారు. వివాహాలు కాని వారికి ఈ సమయంలో వివాహం అయ్యే యోగం ఉంది. మీకు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విచారణ అందుకుంటారు. ఈ సమయంలో వీరి కెరియర్లో ఊహించని విధానంగా పురోగతిని సాధిస్తారు. ఇకపోతే తులారాశి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఏ పని చేసినా కూడా మీకు కలిసి వస్తుందండి. సక్సెస్ వచ్చి తీరుతుంది. ఈ టైంలో మీకు చాలా మేలు కలుగుతుందండి. ఆర్థికంగా గతంలో కంటే కూడా ఇప్పుడు బాగా మెరుగవుతారు. అన్ని రకాలుగా మీకు మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయండి. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులకు ఈ వ్యాపారాలు చేస్తున్న వారికి అవి లాభసాటిగా మారుతాయి. డబ్బులు పొదుపు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు, వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తిపరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. గతం నుంచి వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
కాలాన్ని వృధా చేయకుండా మంచి మంచి పనులు చేసి మంచి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా సరే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. డబ్బు పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదు. పెళ్లి కాని వారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఆనందం డబ్బులవుతుంది. వారి జీవితం చాలా సాఫీగా సంతోషంగా సాగుతుంది. మనస్పర్ధలు ఉండవు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. విశేషమైన ప్రయోజనాలు అందుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాన్ని అందుకోబోతున్నారు. ధనలాభం కలుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగస్తుల స్థిర పదోన్నత ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగస్తుల స్థాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తేనే సత్ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్న వైపుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటుగా గురువును శుక్రుడిని పూజిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఒక రకంగా ఈ రాశి వారికి బంగారం రోజులు ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. విదేశాల్లో వెళ్ళాలనుకునే వారు ఎంతో కాలం నుంచి ప్రయత్నించిన వారి కోరిక ఎప్పుడు నెరవేరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రావడం ప్రయత్నాలు జరుగుతాయి. పాత మిత్రులతో కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టు ప్రారంభించి అందులో సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. దీనివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అనుకున్న సమయంలో విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారికి చంద్రకేతువుల కలయిక వల్ల ప్రయోజనాలు కలుగుతాయంటే వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో డబ్బు కూడా ఆదా అవుతుంది. వీరి ప్రేమ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కెరియర్ బాగుంటుంది. చంద్రకేతుల కలయిక కారణంగా తులారాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారి జీవితం ఎదురయ్యే కష్టాలన్నీ కూడా అధిగమించి అన్నీ కూడా సంతోషం పొందుకోబోతున్నారు. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే జూన్ 6 శుక్రవారం రోజు తులారాశి ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. ఎవరు అంటే ఆమె మీకు బంధువు కావచ్చండి, లేదంటే మీకు గతంలో తెలిసినటువంటి మీకు బాగా దగ్గర బంధువు అండి. అయితే ఆమె మీకేం తెలియజేస్తుందంటే మీకు ఏదైతే పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి రాబోతుందో ఆ ఆస్తి సంబంధించిన విషయాలలో ఆమె మీకు చెప్పడం జరుగుతుంది. ఏవైతే మీకు కోర్టులో మీకు వస్తుందా రాదని సందేహం ఉంటుంది కదా, కోర్టుకు సంబంధించిన కేసు నడుస్తుంది. ఆ స్త్రీ మీకు ఆ కేసు సంబంధించి మీకు ఫేవరబుల్గా చాలా యూస్ అవుతుందండి. ఆ స్త్రీ ద్వారా కోర్టు కేసులు ఏదైతే మీకు ఫేవరబుల్గా వస్తుంది దాని ద్వారా మీకు ఆస్తి అనేది పూర్వీకుల నుంచి కలిసి రాబోతుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు ఆ స్త్రీ ఎంతో రకాలుగా అంటే ఆమెకు మీరు ఏం చేశారో తెలియదు కానీ ఆమె మీకు ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా ఆస్తి మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. కాబట్టి తులారాశి వారికి జూన్ 6 శుక్రవారం బంధువు రావడం వల్ల ఎన్ని రకాలుగా లాభాలు అనగా రాబోయే రోజుల డబ్బు ఏ విధంగా రాబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. ఇంట్లో ఏదో వస్తువు ఇరిగినా పగిలినా ఇంట్లో ఉంచుకోకుండా బయటపడేయండి. ఇక ఇంట్లో చెత్తను ఉంచడం ప్రతికూలతను తెస్తుంది. అప్పుల నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సి ఉంటుందండి. ఇకపోతే ప్రతి బుధవారం చిన్న 2 ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి. ఇలా 6 వారాల పాటు చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రతి బుధవారాన్ని లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే రుణ బాధలు తీరుతాయని చెప్తున్నారు. అలాగే ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం సమయంలో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయని, సీమలకు చక్కెర వేయడం వల్ల కూడా సంపాదనలో స్థిరత్వం లభిస్తుందని, వ్యాపార లాభసాటిగా మారుతాయని చెప్తున్నారు. మీకు అప్పుల బాధలు తీరిపోతాయని అంటున్నారు వాస్తు నిపుణులు. ఇప్పుడు మనం తులారాశి వారికి ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకొని అప్పులను తీరుతాయండి. మీకు ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూసి తెలుసుకుందాము. తులారాశి వ్యక్తులు రాబోయేటువంటి అమావాస్య రోజున ఈ యొక్క పరిహారం చేసుకుంటే చాలు మీ ఆర్థిక సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఉన్న అప్పుల నుంచి తొందరగా బయటపడతారు. అయితే తులారాశి వారు ఇలా చేయండి. అమావాస్య రోజున అప్పులున్నవారు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేయాలి. ఆ నెక్స్ట్ వెంటనే ఒక వెండి పాత్ర కానీ లేదా ఇతడి పాత్ర కానీ తీసుకొని అందులో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం చిన్న విగ్రహం తీసుకోవాలి. ఆ నెక్స్ట్ ఒక ప్లేట్లో తమలపాకులైనా సరే దాన్ని ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మనసులో 108 టైమ్స్ అనుకుంటూ చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఒక్కొక్క స్పూన్తో చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇలా అమావాస్య రోజు తులారాశిలో జన్మించిన జాతకులు చేశారంటే మీకున్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి అలాగే
ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం అయితే పెరుగుతుంది, కష్టాల నుంచి బయటపడతారు. అది గుర్తుపెట్టుకొని తులారాశి వారు ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తిగా చేస్తేనే మీకున్నటువంటి మీ మనసులోని సంకల్పం మీకు ప్రతి ఒక్క ఫలితం రావాలంటే మీ సంకల్పం గట్టిగా ఉండాలి. ఈ పరిహారం ఎంతో మనస్ఫూర్తిగా చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక తులారాశి వారు రాబోయే రోజులలో మీకున్న అప్పుల సమస్యలు, అదేవిధంగా ఆర్థిక సమస్యల అన్నిటి నుంచి బయటపడాలన్నా, మీకున్నటువంటి డబ్బు సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తీరిపోవాలన్నా ఈ విధంగా చేస్తేనే మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అప్పులు ఊబి నుంచి బయటపడతారు. ఎటువంటి అంటే ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క అప్పు టెన్షన్ నుంచి బయటపడతారండి. కాబట్టి చూసారు కదా తులారాశి వారు జూన్ 6వ తేదీ శుక్రవారం రోజు ఒక విషయంలో అంటే అప్పుల విషయంలో టెన్షన్ పడడం వల్ల వాటి నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మరి అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.